ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూరగాయలు అయితే ఎన్ని దొరికినాయి అన్న? మొత్తం 4, 5, 6 ఇవి. దీంట్లోకి ఇదే పెద్ద ఫిష్ ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఈ కొరమేను దొరకడం చాలా రేరు. దీని తెలుగులో మనకు కూడా ఉండవు మెయిన్. వీటినైతే వంట చేసే విధానం అయితే మనం చూసేద్దాం. ఇదిగో ఇలా అయితే రుద్దుకుంటాం. ప్రతి వీడియో చూపించేదే ఫ్రెండ్స్. మీరు చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోమాకండి. మీరు చేసే లైక్ చాలా ఇంపార్టెంట్ మాకు. అండ్ వీడియో అయితే ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి. కట్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసినాం మేమైతే. ఎందుకంటే చిన్న చిన్నవి అయితే మళ్ళీ సిదిరైపోతాయి అని చెప్పి ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాం నీట్గా. అయితే ఇలా అయితే మనకైతే ముక్క అయితే చెదరకుండా మంచిగా అయితే ఉంటుంది. మంచి మంచి ముక్కలు పెద్ద. అదే దాంట్లోకి కొంచెం మెయిన్ ముందుగా ఉల్లిపాయలు, నెక్స్ట్ పచ్చిమిర్చి 2 కాయలే. ఇవి 3 కాయలా? టమోటాలు 3 అంట, 2.5 ఫ్రెండ్స్. అంటే దాంట్లో వేస్తే కారం పులుపు అయితే బాగుంది. పసుపు వచ్చి 1 స్పూనా? ఉప్పు 2 స్పూన్లు. తర్వాత మళ్ళీ వేసుకుంటావా? సరిపోతే. నూనె ఎన్ని? 2 స్పూన్లు నూనె అయితే వేసారు. కొంచెం ఉంది లాస్ట్లో. ఇంకా అయితే నీట్గా అయితే కలిగి తిప్పుకోవాలి మొత్తం. మొక్కకి బాగా పట్టాలి కారం. పులుపు ఇంకేముంది? చింతపండు పులుపు అయితే వేయాలంట, పులుసు. ఇప్పుడే ఇంకా కలిగి తిప్పేది. ఇంకా ఆనికలా ఇంకా పెట్టకూడదు కదా? గంటి పెట్టేది ఏముండదు. ఇంకా గంటి పెడితే ఇంకా నుద్దు కదా మామూలుగా ముక్క అంటే నీళ్ళు. ఇప్పుడు నీళ్ళు పోయాలి. ఇంకా అయిపోయినట్టుగా ఇంకా చాలమ్మా. ఇంకా నీట్గా అంతకే ఇంకా నీళ్ళు పోతే కూర బాగా రుచిగలదు. కారానికి అన్నిట్లో సరిపోవాలి కదా? సరే అయితే ఇంకా పొయ్యి మీద ఎక్కించేదా? సరిపోలా? సరిపోయింది. ఓకే, తర్వాత ఉడికిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో కర్రీ. చివరికైతే మనకు కావాల్సిన కొరమేను కర్రీ అయితే తయారైపోయింది. చూడండి ముక్క ఎలా ఉందో. అండ్ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. గుమ్మగుమ్మలాడుతుంది వాసన అయితే. మీరు కూడా ఇలాంటి కొరమేను కర్రీ తినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే పోత చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి అన్నో మర్చిపోమాకండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటా ఫ్రెండ్స్.